2 పిల్లల తర్వాత మళ్ళీ కడుపుతో ఉన్నాయి. పిల్లల బట్టలు, నా బిడ్డ బట్టలు అన్నీ ఆగమైపోయినాయి. ఫ్రిడ్జ్ ఖరాబ్ అయింది, కూలర్ ఖరాబ్ అయింది. ఈ ఇప్పుడులో అప్పుడే వచ్చింది అంతే, ఒక్కసారి వచ్చింది. అక్కడకుంటుంది వాళ్ళ ఇల్లు మొత్తం ఆగమైపోయింది. అది మీలాంటి వాళ్ళు టాలీలో తీసుకొచ్చి అన్నం పెట్టిళ్ళు. అన్నం పెడితే అదే తినుకుంటా వాళ్ళ చిన్నత్తమ్మల ఇంటికాడ ఉన్నారు. ఇప్పుడు మీ పాప ఉందా? ఉన్నది ఇక్కడ మైసూర్ నగర్ లో ఉన్నది కదా. सबको अच्छा लगना सर, हम खाए तो कोई बड़े नहीं होने का, दुआ मिलने का, क्योंकि ये सारे हम मुसलमान नहीं है सर। फिर उनको क्या रहता है? नहीं कोई भी रहने दो जी, इंसान है ना, बस है, बस इंसान है, इंसान है। वतन वतन मेरे आबाद रहे तू, मैं जहाँ रहूं जहाँ मैं याद रहे. మీ ఆశీర్వాదం ఇస్తే చాలు, మాకు ఇంకేం వద్దు, మాకు అంతకు మించి ఇంకేం వద్దు. సరేనా? నమస్తే అందరికి, జై శ్రీరామ్. వరంగల్లో చాలా వర్షాలు వచ్చి మొత్తం వాటర్లో మొత్తం మునిగిపోయింది అనమాట. అలాంటిది ఏంటంటే వరంగల్కి వచ్చి మేము ఏంటంటే మన ప్రవీణ్ స్పీక్స్ ఛానల్ నుంచి మాతో అయినంత ఏదో మహాశక్తి కొద్దీ వచ్చి ఇక్కడ కొద్దిగా హెల్ప్ చేద్దాం. ఇక్కడ వాళ్ళకి ఎట్లా అంటే ఇక్కడ ఎవరైతే ఈ సైక్లోన్ ఎఫెక్టెడ్ వాళ్ళు ఎవరైతే ఫ్యామిలీస్ ఉన్నాయో వాళ్ళకి కొద్దిగా హెల్ప్ చేద్దామని చెప్పేసి మాత్రం వచ్చినాం. చూడండి, వర్షం కూడా ఆల్రెడీ మళ్ళీ స్టార్ట్ అయిపోయింది. వర్షం చాలా పడుతుంది ఇక్కడ. అండ్ సికింద్రాబాద్ నుంచి మార్నింగ్ స్టార్ట్ అయినాము. దాంతోపాటు ఏంటంటే ఇక్కడ వచ్చి కొన్ని ఫ్యామిలీస్ని కూడా కలిసినాం అనమాట. వాళ్ళని కలిసిన తర్వాత తెలుసుకున్నాం ఏంటంటే వాళ్ళకి ఉన్న ప్రాబ్లమ్స్ ఏంటి అనేది మొత్తం తెలుసుకున్నాం. వాళ్ళకి ఈ సైక్లోన్ వచ్చినప్పుడు ఎంత ఎఫెక్ట్ అయినారు, మాకు చేతనంత వరకు కొద్దిగా మేము కొన్ని స్టఫ్ కూడా తీసుకొచ్చినమాట కొన్ని ఫ్యామిలీస్కి ఇవ్వడానికి అని చెప్పేసి. కొద్దిగా ఏంటంటే మాతో వీలైనంత కొద్దిగా రేషన్ కూడా తీసుకొని వచ్చినాము. సో ఇప్పుడు ఏంటంటే మనము ఈ సైక్లోన్ వల్ల ఎఫెక్ట్ అయిన ఫ్యామిలీస్ వాళ్ళ ఇంటికి వెళ్ళి వాళ్ళతో మాట్లాడి వాళ్ళకి ఏంటంటే తోచినంత వరకు కొద్దిగా సాయం అయితే ఇద్దాము. వర్షం కూడా ఆల్రెడీ మళ్ళీ స్టార్ట్ అయిపోయింది. సో మనం ఇది వరంగల్లో ఉన్న శివాజీ నగర్లో మాత్రం ఇక్కడ ఉన్నాం అనమాట. మీరు కూడా ఇలానే సపోర్ట్ చేయండి మమ్మల్ని, ఇంకా చాలా ఫ్యామిలీని సపోర్ట్ చేస్తాం. మేము కూడా ఇలానే మీకు వీడియోస్ చూపిస్తాం. సో ఈ వీడియో మనం పాజిటివిటీ మనం స్ప్రెడ్ చేస్తాం, చాలా ఫ్యామిలీస్ని కూడా హెల్ప్ చేద్దాం. సో ఈ ప్రస్తుతానికి సిచ్యువేషన్ ఎలా ఉంది, రిక్వైర్మెంట్ కూడా ఏముందనేది ఒక్కసారి ఇక్కడ మాట్లాడి తెలుసుకుందాం. అన్న నమస్తే, మీ ఇద్దరికి నమస్తే. అన్న ఇది మీరు ఒకసారి చెప్పగలుగుతారా, ఎట్లా అంటే ఎలా ఉండింది ఇంత ముందుకు, అంటే ఒక 3 days 4 days ముందు వర్షం పడ్డప్పుడు ఎలా నిండిపోయింది, ఎలా ఉండే మీ పరిస్థితి ఎలా ఉండింది ఒకసారి చెప్తారా? వర్షం నిండిపోయి మొదటి సముద్రం చెరువులాగా అయిపోయిందండి సార్. ఇక్కడ మీ పరిస్థితి ఎలా ఉండింది ఒకసారి చెప్తారా? వర్షం నిండిపోయి మొదటి సముద్రం చెరువులాగా అయిపోయిందండి సార్. ఇక్కడ ఇదంతా శివనగర్ ఇదంతా ఎంత వెనక నుంచి ఒక్క హాస్టల్ నుంచి ఇక్కడ దాకా. ఓకే, ఎంత ఎత్తు వరకు వాటర్ వచ్చినాయి? ఇక్కడికి మధ్య వరకు, నడుము వరకు. ఓకే, ఇక్కడ నడుము వరకు వచ్చినాయి నీళ్ళు. ఓకే, ఇదంతా మా ఇసురు డబ్బాలకు ఇక్కడ వచ్చినాయి. లోపలికి షెడర్ లోపలికి పోయి బట్టలన్నీ తడిచినాయి. ఇసురు పెట్టి కూడా ఖరాబ్ అయిపోయింది. ఓకే, ఈ తడిచిపోయి అంతా ఖరాబ్ అయిపోయింది. ఓకే, ఇదంతా అయితే మొత్తం వాటరే. ప్రతి గల్లీలో వాటరే సార్. ప్రతి గల్లీలో వాటరే. ఇక 2-3 రోజుల దాకా మొత్తం సగం మునిగినాయి అవి. ఇండ్లలోకి వచ్చినాయి. రోడ్ల మీద మేము బట్టలు తీసుకుపోతుంటే ఇక్కడికి ఇంత లోతు నుంచి బట్టలు తీసుకుపోయి చిత్తిరి పట్టుకొని తీసుకుపోయినాం ఇక్కడి నుంచి. సో మీకు ఇప్పుడు ఫుడ్ అది ఎలా, మళ్ళీ 3-4 days ఎలా? ఇక మేము బయట నుంచి తెచ్చుకొని తిన్నాం. 3-4 days ఎట్లుండే అన్న పరిస్థితి? చాలా కష్టంగా ఉండే. మంచినీళ్ళు కూడా బాగా ఇబ్బంది అయింది, అన్నానికి కూడా ఇబ్బంది అయింది. నీళ్ళు అంతా మొత్తం నీళ్ళేనా లోపల, ఇండ్ల నీళ్ళు. మంచంలో కూకొని దిగకుండా ఉండేది అంతా. అంటే ఫుడ్ మరి ఎలా ప్రిపేర్ చేసుకున్నారు? అంటే ఇక్కడ ఆప్షన్ లేకుండా మీకు ఇంట్లో ఇళ్ళల్లో వండుకోవడానికి అన్ని నీళ్ళు ఉంటాయి కదా రూములలో. పోయి ముట్టించేటట్టుగా లేదు కదా పరిస్థితి. బయట నుంచి పోయి నీళ్ళకి వెళ్ళి చేతి మెల్ల పోయి అలా తీసుకొచ్చుకున్నాం. కొన్ని కాల్స్ కూడా వచ్చినాయి మాకు, ఇట్లా అయిపోయింది, ఇది ఇబ్బంది ఉంది ఇట్లా అని చెప్పేసి. అంటే దానికోసం మేము ఏదో మాతోని సాయం అయ్యేంత వరకు చేద్దామని చెప్పి మేము వచ్చినాము. బట్ పర్లేదు, అదేం లేదు. ఈ వీడియో ద్వారా మీరు ఇదైతే మీరు తీసుకోండి. అండ్ అమ్మ వాళ్ళు ఉన్నారని చెప్పినారు కదా, అది మనం ఇంటికి వెళ్ళి అక్కడ ఇద్దాము. हमारे घर में बहुत पानी आ गया था. देखो 4-5 बच्चे हैं और मैं इस कैंसर का काम करती हूँ. हाँ, और बहुत परेशान हो गई.
ये पलंग है बोल के हम थोड़ा जीत गए भाई, इसके ऊपर लोटे रहे बेड के ऊपर बस। फिर खाने का कैसा हुआ? खाने का कोई भी नहीं पूछे बाबा, बस उठ के धो धा के अपने వాటర్ మొత్తం నిండిపోతుంది, हाँ, తినడానికి ఇబ్బంది. सगम सगम वो इतना जाता। ఓకే, అంటే ఈ ఎట్లా వచ్చేసినాయి వాటర్ వచ్చేసాయి. మొత్తం నిండిపోయింది. నిండిపోయింది మొత్తం. మళ్ళీ వచ్చి నాకు వీళ్ళ దగ్గర వాళ్ళ దగ్గర మాకు బోర్ కూడా లేదా, చూసుకోండి మూడు. మరి చిన్న పిల్లలది అంతా ఎట్లా అయింది? ఇగో వీళ్ళు ఉన్నారు, ఇంకా ఒక బాబు ఉన్నారు, చిన్న పిల్లలు కరెంటు ఉన్నది మేము మంచాల మీద కూర్చొని ఓకే, ఉంటున్నాం. 3 రోజులు చూసుకుంటే గడిచిపోయింది. లేకపోతే మళ్ళీ దిగంగానే అప్పుడు బోర్ ఇక భయంతో ఎట్లా నిద్రపోతాం. ఇగో పైన మొత్తం తీసుకున్నాం, నీళ్ళంతా మొత్తం ఇక్కడ వరకు ఉన్నాయి. మరి ఎట్లా మరి అంటే తినడానికి ఏం లేదు సార్, ఏం లేదు కూర్చొని సార్. ఉన్నాం, నిజం కూర్చొని ఉన్నాం, ఏం తింటాం. ఏం వండుతాం అక్కడ వండే తందుకు లేదు. గింత గింత నీళ్ళు ఉండే అప్పుడు ఏం చేద్దాం. ఈ మంచం వరకు వచ్చినాయి. అది ప్రాబ్లం మాది. పక్కనే మోరి మోరి ఉంది, ఉన్నది. మోరి ఎండిపోయింది సార్, లోపల వచ్చింది. ఇంత పెద్ద పెద్ద మీకు ఏదో ఒకటి చేద్దామని చెప్పేసి వచ్చినాం. ప్లస్ ఇంకోటి ఏంటంటే అమ్మ, ఇప్పుడు మాతో వీలైనంత చేస్తున్నాం. ఇంకోటి ఏంటంటే ఇప్పుడు మా వీడియో చూసేటోళ్ళు, ఇప్పుడు మీ బాధల్ని చూసేటోళ్ళు కూడా చాలా మంది ఉంటారు కదా సబ్స్క్రైబర్స్ వీడియో. సో వాళ్ళు కూడా ఏంటంటే మీకు ఇంకేమైనా హెల్ప్ కావాలి ఏంటంటే కూడా ఒకసారి అడిగితే ఈ వీడియో చూసిన వాళ్ళు కూడా చాలా మంది కూడా రావచ్చు ఇక్కడికి, వచ్చి మీకు హెల్ప్ చేయొచ్చు అనమాట. అమ్మ తీసుకోండి. ఇక్కడ వచ్చండి. ఉను అయితే హెల్ప్ हाँ, हेल्प कर वो लोग हमारे को सजेशंस देते हैं. जी వాళ్ళు చెప్పే బద్దలు అన్ని కొన్ని మేము వస్తాం. అయితే వాళ్ళు కూడా మీ ఆశీర్వాదం దొరకాలి. आपके दुआ है उनको भी लगना नहीं लगेगा, हाँ. बराबर लगेगा तो वो साहब। लोग का क्या है, उनको भी अच्छा लगता है. हम मुसलमान नहीं है साहब, फिर उनको हिंदू क्या है। रहता नहीं, कोई भी रहने दो जी, इंसान है ना, बस है. बस इंसान है, हमारे इंसान को है help हम. करना है. कोई भी रहो हमारे को ऐसा कुछ भी नहीं है. साहब देश मेरे मेरी जान है तू, देश मेरे मेरी शान है तू. आपकी दुआ है उनको लगना बस. नहीं साहब, बराबर होगा साहब। कुछ भी नहीं है मैं भी हमारा, 4 कुछ भी बच्चों की नहीं माँ है. हूँ बेटा। సో ఇక్కడ కూడా మనకి ఒక 5 ఫ్యామిలీస్ ఉన్నాయంట. వెళ్దాము, లోపలికి వెళ్ళి చూద్దాం. మా ఇంట్లో ఎవరు? మీరేనా? వర్షం ఇక్కడ కూడా వచ్చిందమ్మా, ఇదంతా నిండిపోయింది ఇదంతా. మా అయితే పక్క ఈ మెట్టు దానికి వచ్చినాయి నాన్న. అక్కడ తెలుసు కదా, ఓ మైసీ నగర్ పక్కన ఉందంట. మొత్తం చెద్దర్లు అసలు ఏం లేకుండా మొత్తం తడిచిపోయినాయి సార్. మొత్తం అంతా అంటే టీవీలు ఫ్రిడ్జ్లు కూడా మొత్తం అంతా పాడైపోయినాయంట కదా. ఖరాబ్ అయింది, 30,000 టీవీ ఆ. అన్ని ఆగమైపోయాయి. మరి ఎట్లా అంటే ఎన్ని డేస్ ఉండేవి నీళ్లు? ఇవి 3 రోజులు ఉన్నాయి అమ్మ వాళ్ళకు. ఆ. మా అమ్మ అయితే నేను ఓకే. ఇప్పుడు వచ్చినాయి హ్మ్. మా మైసేనాగా ఓకే, మరి అంటే ఇప్పుడు తినడం కానీ ఎట్లా జరిగిందమ్మా 3 ఈ రోజులు? నీళ్ళలోనే అమ్మ ఇంట్లోకి రాలే కానీ ఆ. వాకిలి వరకు ఇక్కడ వరకు ఉంది. ఇక్కడనే ఓకే, అంటే బయటికి వెళ్ళడం కానీ ఇప్పుడు వెళ్ళలే. ఇంట్లోనే ఉండాను. తినడానికి ఇట్లా ఎంత ఇబ్బంది అయిందా చాలా వరకు? మెల్లంగా గోడను నిమ్మలంగా పట్టుకొని గోడను పట్టుకొని ఓకే ఓకే, అంటే ఇప్పుడు ఇక్కడ పక్కన ఉన్న మైసీ నగర్ కూడా మొత్తం అంతా అదైతే మొత్తం మొత్తం మునిగిందమ్మ. ఘోరం మొత్తం సార్ నిండిపోయింది. అయితే. 3 రోజులు మా బిడ్డ మనవరాలు అయితే వాళ్ళ కడుపుతో ఉన్నది పాపం బిడ్డ. ఆమె రావడానికి కూడా మస్తు ఘోరం పరిస్థితి. ఓకే, చిన్న పిల్లలు ఇద్దరు కాడ ఆమె వాళ్ళ చిన్న అత్త ఉంటే వాళ్ళైతే ఆడ ఆగం ఉన్నారు. అక్కడికి పోయి ఉన్నారు. ఆమె హాస్పిటల్లో అప్పుడే వచ్చింది, అంతే ఒక్కసారి వచ్చింది. అక్కడకుంటేది వాళ్ళ ఇల్లు మొత్తం ఆగం అయిపోయింది. మరి పిల్లలు పిల్లలకి ఎట్లా అంటే ఎట్లా అది చిన్న పిల్లలు ఎట్లా మీలాంటి తిన్నారంటే? వాళ్ళు టాలీలో తీసుకొచ్చి అన్నం పెట్టిళ్ళు. అన్నం పెడితే అదే తినుకుంటా వాళ్ళ చిన్నత్తమ్మల ఇంటికాడ ఉన్నారు వాళ్ళు. ఓకే, లేనివాడే ఉండడే, కళ్ళు తెరిచి చూడు దేవుడా, అందరూ నీ పిల్లలే. ఓకే, ఇప్పుడు మీ పాప ఉందా? ఉన్నది ఇక్కడ మైసూర్ నగర్ లో ఉన్నది కదా. ఉన్నాయి. ఓకే, సరే అమ్మ. ఓకే, ఉన్న బట్టలు ఆగం అయిపోయినాయి. చిన్న పాపే మా మనవానికి అయితే బట్టలు కూడా లేవు సార్, మొత్తం అత్తుకొని బట్టలు కూడా ఖరాబ్ అయిపోయినాయి.
ఇద్దరు పిల్లల తర్వాత మళ్ళీ కడుపుతో ఉన్నాయి. పిల్లల బట్టలు, నా బిడ్డ బట్టలు అన్నీ ఆగమైపోయినాయి. ఫ్రిడ్జ్ ఖరాబ్ అయింది, కూలర్ ఖరాబ్ అయింది. ఈ పరుపు ఉంటుంది, కిందేసుకొని ఉంటుంది, పరుపు కానుంది, అన్నీ ఎక్కడెక్కడే ఖరాబ్ అయినాయి. అయ్యో, మరి పిల్లలకి ఏమైనా తినిపించడం అని? ఇక వీళ్ళత్తనే మీలాంటి వాళ్ళు ఇప్పుడు వాళ్ళత్తనే 7 గంటలకు ఒకసారి అన్నం వచ్చేది, పొద్దుగాల టిఫిన్ వచ్చేది, ఇక అవే పెట్టుకోండి. అండ్ అమ్మ, మీ పాపకు కూడా అన్నారు కదా, తను ఆమె కూడా ఇప్పుడు గర్భంతో ఉన్నారు, ఆమె కూడా ఇవ్వండి అమ్మ ఒకటి. ఆ చిన్న పిల్లలకు కూడా మీకు పిల్లలకు సరిపోయేంత కూడా ఉంది, అది కూడా ఇవ్వండి. మనుష్యులందు కదా మహర్షిలాగా సాగదా. తీసుకోండి. మీ పాపకు కూడా ఒకటి ఇవ్వండి. మీ పాపకి ఏది? మీరు తీసుకోండి. ఇంకే బచ్చికి తీసుకున్నాయి. అమ్మ నమస్తే. మీకు వర్షాలు పడి ఇక్కడ మొత్తం ఏంటంటే ఓకే, నీళ్ళు వచ్చినాయా? ఇబ్బంది అయిందా ఇక్కడ? అంత ఇబ్బంది. తినడానికి ఇట్లా ఏమన్నా ఉందా మరి? ఏం లేదు. సరే, మాతోనే అయినంత ఏదో కొంచెం ఇస్తాం, తీసుకుంటారా? ఇబ్బంది ఏమన్నా ఉందా? ఏం లేదు. సరే, లేదు అడగాల కదా, అట్లేం లేదు. తీసుకోండి. పిల్లలు ఉన్నారా ఇంట్లో? చిన్న పిల్లలు ఉన్నారా? వాళ్ళకి సరిపోయేది కూడా ఉంది ఇలా. సరే, ఏం లేదు సార్, ఏం లేని వాళ్ళ ఇల్లు కూడా లేదు. ఓకే, అంటే కిరాయి ఇంట్లో ఉంటున్నారు ఇక్కడ? నేను కిరాయమా, ఇంకొక కిరాయి. మరి ఇప్పుడు వర్షం పడ్డప్పుడు మీకు ఎలా ఉంది? అన్ని నీళ్ళే ఇంట్లో ఎత్తిపోసుకున్నాం. కిరాయి ఇంట్లో వంపుగా ఉన్నది. ఓకే, మళ్ళీ తినడానికి ఎట్లయిందమ్మా? చిన్న పిల్లలు ఉన్నారన్నారు కదా. వాళ్ళకి అందరికి మా కొడుకుకు 2 కొడుకులు, ఇంకో కొడుకో బిడ్డ. నేను వేరే ఉంటా సార్, వాళ్ళకు ఇస్తా ఏదన్నా ఇస్తే. సరే, ఓకే. మీ ఆశీర్వాదం ఇస్తే చాలు, మాకు ఇంకేం వద్దు మాకు. కొడుకులు బిడ్డలు చల్లగా. ఓకే అమ్మా, థ్యాంక్ యూ అమ్మా, థ్యాంక్ యూ. ఇదే కదా నీ కథ, ముగింపులేనిదై సదా. వరంగల్లో మనకి మోంతా తుఫాన్ వచ్చి మొత్తం ఎట్లా అంటే ఇక్కడ అంతా మొత్తం కొలాప్స్ అయిపోయింది, డిస్ట్రాయ్ అయిపోయింది వరంగల్ మొత్తం. సో మనతో మన శక్తి ఉందో అంతవరకు అయితే మనం ఒక 10 ఫ్యామిలీస్ కన్నా మినిమం హెల్ప్ చేద్దామని చెప్పి మాత్రం మేమైతే ఇక్కడ వరకు వచ్చినాం. వరంగల్ ఎట్లా అంటే శివానగర్ అండ్ మైసీ నగర్, ఇంకా కొన్ని కాలనీస్ ఉన్నాయి, అవన్నీ తిరుగుకుంటూ ఏంటంటే మొత్తం ఎట్లా అంటే చాలా టైం పట్టింది మనకి ఇక్కడ అంతా తిరుగుకుంటూ. ఎక్కడ ఏంటంటే కరెక్ట్గా ఎవరికైతే రిక్వైర్మెంట్ ఉందని చెప్పి మొత్తం వెతికి వాళ్ళకి మాత్రం మనం ఇవ్వడం జరిగింది. సో మనతోని చేతనైనంత వరకు ఏదైతుందో ట్రై అయితే చేసి మేము వాళ్ళ వరకు రీచ్ అయితే అయినాము. రేషన్ మాత్రం ఏదో వాళ్ళకి సరిపోయేంత కొద్దిగా రేషన్ మాత్రం ఇచ్చినాం. అలాగే కొన్ని ఫుడ్ ప్యాకెట్స్ కూడా మనం నీడీ ఉన్న వాళ్ళకి డిస్ట్రిబ్యూట్ మాత్రం చేసినాం అనమాట. అండ్ ఈ వ్లాగ్ అయితే చూస్తున్నారు కదా మీరు, ఈ వ్లాగ్ మీకైతే అందరికీ నచ్చిందని మాత్రం అనుకుంటాను, మా ఈ ప్రయత్నం. అండ్ ఇంకోటి ఏంటంటే ఈ వ్లాగ్ వల్ల అంటే ఈ వీడియో ద్వారా మీకు చెప్పాల్సింది ఏంటంటే, ఇది యాక్చువల్లీ ఏంటంటే మేము నెక్స్ట్ లెవెల్లో ఇంకా చేద్దామని చెప్పేసాం. ఎందుకంటే ఇదివరకు కూడా ఏంటంటే వీడియోస్ చేస్తూనే ఉన్నాను నేను, మీరు చూస్తూనే ఉన్నారు నా వీడియోస్లో. ఏంటంటే చాలా వరకు మనం హెల్ప్ చేస్తూనే ఉన్నాము, బట్ ఏంటంటే నెక్స్ట్ లెవెల్లో హెల్ప్ చేయాలని చెప్పేసి మాత్రం ఇంకా డిసైడ్ అయ్యాను. అందుకోసం అని చెప్పేసి మేము కలిసి ఏంటంటే సికింద్రాబాద్ నుంచి ఇక్కడికి వచ్చి ఏంటంటే ఈ ఎఫెక్టెడ్ ఏదైతే సైక్లోన్ ఎఫెక్టెడ్ పీపుల్ ఉన్నారో వాళ్ళకి, ఇక్కడ ఉన్న వాళ్ళకి హెల్ప్ చేద్దామని చెప్పి ఇక్కడ వరకు అయితే వచ్చినాం మేము. ఏమంటారు రిషి? కరెక్టే. సో ఇలానే మీరు సపోర్ట్ చేయండి, మీరు సపోర్ట్ చేస్తే మాకు ఇంకా మోటివేషన్ వస్తుంది. సో ఇంకా మేము పోయి ఇంకా ఎవరెవరికి అవసరం ఉంది వాళ్ళకి హెల్ప్ చేస్తాం మేము. సో ప్లీజ్ పాజిటివ్గా తీసుకోండి, మీ బ్లెస్సింగ్స్ మాకు ఉండనియండి. సో మీరు ఈ జర్నీతో మాతో వస్తే మాకు ఇంకా మోటివేషన్ వస్తుంది. సో ఇలానే మేము ఇంకా ప్రయత్నం చేస్తాము. అండ్ ఇంకోటి ఏంటంటే ఈ వీడియో ఇది ఇక్కడే స్టార్ట్ అయింది మనది, అండ్ మనది జర్నీ ఇంకా చాలా లాంగ్ ఉండబోతుంది. అండ్ నా రిక్వెస్ట్ ఏంటంటే మన సబ్స్క్రైబర్స్ కానీ ఇంకా చాలామంది చూసేవాళ్ళు ఈ వీడియోని మా జర్నీలో మీరు కూడా పార్టిసిపేట్ చేసి ఇది హెల్ప్ చేస్తే ఇంకా నెక్స్ట్ లెవెల్లో చాలామందికి ఏంటంటే ఇప్పుడు ఒక లిమిటెడ్ పీపుల్కి మాత్రమే హెల్ప్ చేయగలిగాము, బట్ ముందు ఇంకేంటంటే చాలామందికి హెల్ప్ చేయాలా, చాలామంది వరకు రీచ్ కావాలని చెప్పి మేము ప్రయత్నం మాత్రం చేస్తున్నాము. సో మీరు కూడా మా జర్నీలో అందరూ వచ్చి మీరు కూడా కొద్దిగా మాకు సాయం చేసి, మీరు మాతో జాయిన్ అయినా పర్లేదు, లేకపోతే మీరు మాకు ఏదో విధంగా మాకు సాయం చేసినా పర్లేదు. సో ప్రవీణ్, థ్యాంక్ యూ సో మచ్. ఇట్స్ ఎ వెరీ గుడ్ థాట్. సో లెట్స్ కంటిన్యూ డూయింగ్ గుడ్ వర్క్.
నెక్స్ట్ మంచి వీడియోతో మీ ముందున్నాను. అంతవరకు ప్రవీణ్ సైనింగ్ ఆఫ్ ఫ్రమ్ వరంగల్.